या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఈరోజు రథసప్తమి అని మనం సూర్య భగవానుడి యొక్క ప్రత్యేకమైనటువంటి దినంగా మనం ఆరాధిస్తాం. ఇందాక వారు అన్నట్టు ఖగోళం అని మనకు ఒక శాస్త్రం ఉంది. దాన్ని మన పూర్వీకులు, మన పెద్దలు, ఋషులు ఖగోళ విజ్ఞానము అనే పేరు మీద, అంటే పైన ఏం జరుగుతుందో భూమి మీద కూర్చొని రాశారు. ఈరోజంతే రోదసి ప్రయాణాలు జరుగుతున్నాయి. అంటే ఒక రాకెట్ల ద్వారా కానీ శాటిలైట్ల ద్వారా కానీ అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నారు. అంటే మన కనుచూపు మేరల దాటిపోయి మన కళ్ళు అందుకోలేనంత దూరానికి ఈ పరికరాలన్నీ వెళ్ళిపోతున్నాయి. యంత్రాలు, వాహనాలు, శాటిలైట్లు వెళ్ళిపోయా లేవా? రాకెట్లు వెళ్తున్నాయా లేవా? చంద్రమండలానికి కూడా వెళ్ళిందని అంటున్నారు కదా, అంగారకుడి దగ్గరికి కూడా వెళ్ళిందని అంటున్నారు కదా. అంటే భూమండలం దాటి ఇంకా రకరకాల గ్రహాల్లోకి భూమండలం నుంచి ప్రయోగం చేసినటువంటి రాకెట్లు కానీ లేకపోతే శాటిలైట్లు కానీ ఇవన్నీ వెళ్ళిపోయాయి. గ్రహాలు దాటుతూ మన తాలూకా ఉపగ్రహాలన్నీ, శాటిలైట్లన్నీ వెళ్ళిపోయాయి. వెళ్ళలేవా? మీ అందరూ రోజు టీవీల ద్వారా, న్యూస్ల ద్వారా, పేపర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వింటున్నాము. ఇప్పుడు 2020లో దాటి 2021కి వచ్చాము మనం కదా. కానీ ఊహించుకోండి, మనిషి ఒక ఊరు నుండి ఇంకో ఊరు చేరడానికి కాలుతో మాత్రమే నడిచి వెళ్ళగలిగేటువంటి రోజుల్లో అప్పటికి ఇంకా బళ్ళు లేకపోతే జంతువుల్ని వాహనాలుగా చేసుకున్నటువంటి వ్యవస్థ కూడా లేని రోజుల్లో కేవలం మనిషి కాళ్ళతో నడిచి ఒక ఊరు నుండి ఇంకో ఊరు వెళ్ళాలి. అలాంటి వెనకబడినటువంటి రోజుల్లో మన వాళ్ళు ఖగోళ విజ్ఞానం ఎక్కడో మన కను చూపు కూడా అందనటువంటి స్థాయికి ఎక్కడికో వెళ్ళిపోయి సూర్యుడు గురించి, చంద్రుడు గురించి, కుజుడు గురించి, బుధుడు గురించి, శనిగ్రహం గురించి, ఇలా ఖగోళంలో జరిగే అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క గతుల గురించి మనకు చెప్పారు అని అంటే ఊహించగలమా మనం? ఈరోజు మనం సైన్స్ అనేటువంటిది మనం ఎలాగా చూస్తున్నామో, ఆనాడు ఖగోళ విజ్ఞానము అని ఖగోళం మీద అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేసి మనకు అందించినటువంటి ఋషుల గురించి ఎప్పుడైనా మీరు విన్నామా? మన ఋషుల గురించి వినలేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఋషులు రాసినటువంటి వాటి మీదనే ఇప్పుడు నాసాలో పరిశోధన జరుగుతుంది, మన వాళ్ళు చెప్పిన సూత్రాల మీద. అంటే మన వాళ్ళు చెప్పింది మన భారతదేశంలో మనము దాన్ని గుర్తించలేదు. కానీ దీన్ని ఎక్కడో పట్టుకెళ్ళిపోయి దాని మీద పరిశోధన చేసి, దాని మీద రీసెర్చ్ చేసి, దాని మీద ఇవి అని వ్యాఖ్యానాలు చేస్తే ఇప్పుడు మనకు వేరే విదేశాల్లో చేస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. అంటే మన యొక్క భారతదేశపు వైభవాన్ని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి తెచ్చుకుంటే, ఒకసారి చూడగలిగితే, ఈరోజు రథసప్తమి అని ఎందుకు పెట్టారు? మన వాళ్ళు పెట్టిన ప్రతి దాని వెనక ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. ఇందాక ఆయన అన్నారు కదా, ఏమన్నారు? సూర్యుడు ఉత్తరాయణం దిశగా ప్రయాణం చేస్తున్నాడు. అవునా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఉత్తరము అని అంటే నార్త్ కదా. నార్త్ పోల్ ఎలా ఉంటుంది? ఎవరు చెప్పారు అది? ఎస్, పర్ఫెక్ట్ చెప్పాడు. అనంతపురంలో ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. నార్త్ పోల్ అంటే -డిగ్రీ ఉంటుంది. అర్థమైందా? ఏముంటుంది? -డిగ్రీ ఉంటుంది నార్త్ పోల్. సూర్యుడు ఉత్తరం దిశగా ప్రయాణం చేస్తున్నాడంటే ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు? చల్లని ప్రదేశాల వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు ప్రయాణం చేస్తాడు? ఏమన్నా అర్థం ఉందా? ఊరికి ఆయనకి ఏం పని పాట లేదా? చెప్పండి. ఎందుకు అనంటే ఉత్తరం దిశగా సూర్యుడి యొక్క ప్రయాణము, సూర్యుడి యొక్క గతి సాగుతున్నప్పుడు ఆ మంచు కరిగి, ఇప్పుడు మనకు రావాలి, వర్షాలు రావాలి, నీళ్లు కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఆయన అటు వెళితేనే మనకు నీళ్ళు వస్తాయి. నూతిలో బకెట్ వేసి చాంతాడు వేసి చేదితేనే కదా నీళ్లు పైకి వస్తాయి. మరి అలాంటిది ప్రకృతికి వృష్టి కావాలి అని అంటే, మనకు వర్షం కావాలి అని అంటే, నీళ్లు కావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకు? చెప్పండి. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం చేయాలి. మీకు ఉదాహరణ, జనవరి, డిసెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో మీరు ఋషికేశు, హిమాలయాల వైపు వెళితే నది చాలా మట్టం, నీటి మట్టం తక్కువ. ఇప్పుడు మార్చి తర్వాత, అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఇప్పుడు సూర్యుడు కుంభరాశికి వచ్చాడు, మొన్న 15వ తేదీ కదా. రేపు మార్చి 15కి ఎక్కడికి వస్తాడు? మీనరాశిలోకి వస్తాడు. ఏప్రిల్ 15కి ఎక్కడికి వస్తాడు? మేషరాశికి వస్తాడు. అంటే మేషరాశిలోకి వచ్చినప్పుడు సూర్యుడు చుట్టూతా మబ్బులు ఉండవు, పూర్తిగా సూర్యుడు బ్లెమిషింగ్ సన్ అన్నమాట, ఇంకా అసలు ఫుల్ షైనింగ్ తోటి వస్తాడు. మీరు అప్పుడు కనుక రిషికేశ్లో ప్రవహించే గంగా నదిని చూసినా, హరిద్వార్లో ఉండే నదిని చూసినా, ఇంకా పైకి వెళ్ళినా, గంగోత్రి దగ్గరికి వెళ్ళినా, గోముఖ్ దగ్గరికి వెళ్ళినా, ఇంకా ముందుకు వెళ్ళినా, ఇంకా ముందుకంటే మనం వెళ్ళలేము కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఈ మంచంతా కరిగి కొండల నుంచి ఆ నీరు అక్కడి నుంచి ప్రయాణం అయిపోయి బయలుదేరి వస్తుంది. అంటే సూర్యుడు ఉత్తరానికి వెళితే కానీ మనకు నీళ్లు దక్కవు. మనం అందుకనే సూర్యుడిని ఈరోజు ఎందుకు ఆరాధిస్తామంటే, పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఆదిత్య హృదయం అలవాటు ఉందా ఎవరికన్నా? దాంట్లో సూర్యుడి గురించి ఏమంటారు? నువ్వు వర్షాన్ని తెచ్చేది నువ్వే, నువ్వు వర్షం తేవాలి అని అంటే నువ్వు అటు వెళ్ళాలి, అటు వెళితే మాకు వర్షం వస్తుంది, నువ్వు అటు వెళితే మాకు నీళ్ళు వస్తుంది, నువ్వే మాకు ఆధారం, నువ్వే మాకు శక్తివంతుడని. బాగా గమనించండి. మనం ఇక్కడ నుంచి వ్యాపారం గురించి ఇంకో ఊరికి వెళ్ళి వ్యాపారం చేసి లాభాలు తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఏవేవో కొనుక్కొని వస్తాం కదా. మరి ఇంటికి రాగానే ఆయన ఏమంటాం? అబ్బా ఏం తెచ్చాడు, ఏ పాప ఎంత కష్టపడిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు పాపం అని వెంటనే స్నానాలకి అన్నీ రెడీ చేసి ఆయనకి భోజనాలకి పెట్టి ఆయనకి అన్నీ చేసి ఇంట్లో వాళ్ళందరూ ఆయనకి పొగిడి అన్నీ చేస్తారు. కానీ మనం ఏ రోజైనా సూర్యుడికి మన కోసం ఎక్కడికో ఉత్తరాయణంలో ప్రయాణం చేసి నార్త్ పోల్కి వెళ్ళిపోయి అక్కడున్న మంచునంతా కరిగించి ఆ నీళ్లు మనకు పంపుతున్నాడు కదా సూర్య భగవానుడు. ఇప్పుడు ఆ నీళ్లు తాగే ఇంట్లో యజమాని ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు తెస్తాడు. అసలు నీళ్ళే లేవు అనుకోండి, ఈయన ఎక్కడికి వెళ్తాడు, ఏం వ్యాపారం చేస్తాడు, ఏం లాభాలు తెస్తాడు, మనకేం పట్టుకొస్తాడు? మనం ఈ డబ్బుల రూపంలో వచ్చిన లాభాన్ని తెచ్చే వ్యక్తినే మనం ఇలా అంటున్నామే. అసలు మనకు ఆధారమైనటువంటి నీళ్లు లేకపోతే ఉండగలమా? జలం జీవనం, జలం అనేది మన జీవనం. అసలు మనం పుట్టిందే నీళ్లలో నుంచి. మీకేమైనా ఐడియా ఉందా? మనం పుట్టింది నీళ్లలో నుంచి అని ఉందా? మీకు ఐడియా ఉందా? మంత్రం చెప్తుంది, ఆపోవా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః
పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వాదేవత ఆపహ ఊర్భువస్సువరు అన్నారు. ఏం మంత్రం అండి. ఆ ఒక్క మంత్రాన్ని నాసా వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఆశలు బాగా పెరిగిపోతాయి మన వేదాల మీద. ఆ ఒక్క మంత్రం చాలు. నువ్వు పుట్టింది ఎక్కడి నుంచి అంటే ఆపోవాయిదగం సర్వం విశ్వాభూతాని ఆపహ. మనం ఎక్కడ పుట్టామయ్యా అని అంటే నీళ్ళలో పుట్టాము. అదేంటండి నీళ్ళలో పుట్టడం ఏంటండి? నేను మా అమ్మ కడుపులో కదా పుట్టాను. మీ అమ్మ కడుపులో ఏముంది? ఏ నీళ్ళు? ఉమ్మి నీళ్ళు. ఉమ్మి నీరు లేకపోతే ఏమవుతుంది? అసలు జీవి ఎక్కడ నిలబడగలుగుతుంది? మన పుట్టుకే నీళ్లు. అర్థమైందా? ఆ ఉమ్మి నీటిలోనే తేలుతూ 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 చిన్న ఒక నలుసు ఇంత పెద్ద పులుసుగా తయారైంది. అక్కడ లోపల చూడండి. ఇప్పుడు ఒక్కసారి మనమే కళ్ళు మూసుకొని మనము తల్లి కడుపులో ఉమ్మి నీటిలో ఉన్నామనుకుని చూస్తే చిన్న నలుసు, చిన్న కణం అదలాగా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది అక్కడ. తన యొక్క లైఫ్ సర్వైవల్ కోసం, అంటే తన యొక్క జీవితం కోసం, తన ప్రాణం కోసం, తను నిలదొక్కుకోవడం కోసం తల్లి కడుపులో ఉమ్మి నీటిలో, ఉమ్మి నీరు ఎంత ఉంటుంది తెలుసా అంటే లోపల తల్లి కడుపులో ఆ జీవకణం వెళ్ళి పడేటప్పటికి ఎంత ఉంటుంది? ఏమైనా ఐడియా ఉందా? మీరందరూ తల్లిలేదు, నాకేం తెలుసు. మీ కడుపు, మీలో ఉండే నీరు. కానీ ఋషులు ఎప్పుడు రాశారు? ఎంత ఉంటుంది నీరు తెలుసా మీకు? సుమారు 1 లీటర్ లోపు ఆ నీరు ఉంటుంది. దాంట్లో అసలు కంటికి కనపడని ఒక నలుసు, కంటికి కనపడని ఒక నలుసు ఆ నీళ్ళల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఊహించుకోండి. ఆపోవా ఇదగం సర్వం, చుట్టూత నీళ్ళే. ప్రాణావా ఆపహ, ఆ నలుసుకి ప్రాణం ఆ నీళ్ళే. అది పెరగడానికి ఆ నీళ్ళే. అది తల్లితో అనుబంధం పెంచుకునేదానికి ఆ నీళ్ళే. దానికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, గుండె కొట్టుకునేదానికి ఆ నీరే. నీరు లేకపోతే మీరు లేరు. నీరు లేకపోతే మిస్టర్ నీరు, మిసెస్ నీరు ఎవరు లేరు. అర్థమైందా? మరి ఆ నీళ్ళకి ఈరోజు బాగా గమనించండి. మనకు ఒకసారి ఒక చిన్న ఉపమానం చెప్తుంటారు. మహాసంపన్నుడైన ధనికుడు అమెరికా దేశంలో వెళ్తున్నాడట. ఆయన ఒక సొంత ఫ్లైట్లో వెళ్తున్నాడు. మహాసంపన్నుడు, అసలు అపర కుబేరు భూతలంలో. ఆయన వెళ్తూ ఉంటే ఆయనకి ఒక ఆలోచన వచ్చిందట. అసలు ఈ సృష్టిలో విలువైనది ఏమిటి మనం తెలుసుకోవాలి, ఏది విలువైనది తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తే ఆయనకి కొంతసేపు అయ్యేటప్పటికి దప్పిక మొదలైందట. ఆయన దప్పికను గుర్తించి నీళ్లు అడగకుండా, ఏముంది దప్పికిది పెద్ద విషయం ఏముంది, అసలు మనం సంపాదించిందంతా ఏమిటి ఒకసారి లెక్కలు తీస్తాం, ఎంత విలువైన మనం సంపాదించాం, ఏం చేస్తామని దప్పికను పక్కన పెట్టి, దప్పిక వేస్తున్నా, గొంతు అడుగుతూ ఉన్నా దాన్ని కొంతసేపు పక్కన పెట్టి లెక్కలు రాయడం మొదలుపెట్టాడు. ఆయన లెక్కలు రాస్తానే ఉన్నాడు. ఏ దేశంలో ఏ వ్యాపారం, ఏ దేశంలో ఎంత వ్యాపారం, ఏ దేశంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా విస్తరించాడో రాస్తూ పోతూ ఉన్నాడు. దప్పిక కూడా పెరిగిపోతూ ఉంది. ఇవి చట్టాలు పెరిగిపోతున్నాయి, దప్పిక పెరిగిపోతుంది. ఒకానొక సందర్భం వచ్చేటప్పటికి ఈయన గొంతు ఎండిపోయి బిగబట్టేసే పరిస్థితి వచ్చింది.
అప్పటికి రాసే ప్రయత్నం చేస్తే చెయ్యి కదలట్లేదు, కళ్ళు ఒకలాగా అయిపోతున్నాయి. అప్పుడు ఆయన కాగితం పట్టుకుని అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి నీళ్లు కావాలని సంకేతం చేస్తే ఆ నీళ్ళని ఆ కాగితాన్ని పట్టుకుని ఏది కావాలని ఆలోచించుకున్నాడు. తను సంపాదించిన సమస్తం అసలు అపర కుబేరుడు కాగితంలో పెట్టాడు, గ్లాసులో నీళ్లు ఉంది, ఈ రెండింటిలో ఇప్పుడు ఏది కావాలని అడుగుకున్నాడు. ఆయన ప్రశ్నించుకున్నాడు. మీరేం చెప్తారు? అది ఈరోజు రాజకీయ నాయకులు కూడా అలాంటి పరిస్థితి తెచ్చి చూపెట్టి అప్పుడు అడగాలి వాళ్ళకి ఏం కావాలని. ఆపో వా ఇదతుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః ఛందాదృశ్యాపో జ్యోతిదృశ్యాపో యజుగుశ్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరో. ఏం మంత్రం అండి అది? ఆ చిన్న నలుసు కడుపులో అది ఆ నీళ్ళలో కొట్టుమిట్టాడుతూ తను తాను నిలదొక్కించుకుంటుంది. అంతేనా? వాటర్ అంటే ఏంటి కాంబినేషన్ చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పరా? అది మీరు H2O అన్నారు, వాడు చూడండి మొత్తం డెరివేషన్ కదా. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఏంటి? గాలి కాదు, ఆక్సిజన్ అంటే ప్రాణం, ప్రాణవాయువు. అంటే వాటర్లో ఉండేటువంటిది ఏమిటి? ప్రాణవాయువు ఉంది. నీళ్లలో ఉండేది ఏమిటి? ప్రాణం. అందుకే మనకు నీళ్లు కావాలి. ఎందుకనంటే నీళ్లు మనం అనుకుంటాం గొంతు తడారిపోతుంది, నాలిక ఆరిపోతుంది, అందుకు నీళ్ళు అనుకుంటాం. లేదు నీళ్లు తాగితే లోపల చల్లబడుతుంది అందుకని అనుకుంటాం. లేదు నీళ్లు తాగితే బాగా చక్కగా బాడీ అంతా క్లీన్ అవుతుందని అనుకుంటాం. కాదు, నీళ్లు మనకు ఇవన్నిటికీ కాదు. నీళ్లు లోపల ఉండే జీవుడికి ప్రాణం. మనం తాగే నీళ్లతో గొంతు తడి, ఆరిపోయిన తడి మళ్ళీ తడెక్కుతుంది, తడిపడుతుంది, నాలిక తడిపడుతుంది, గుటకలు వేసే కొద్దిగా ఉపశమనం ఉంటుంది. మనం అనుకుంటున్నట్టే బాడీలో మంచి టాక్సిన్స్ అన్ని క్లీన్ చేస్తాయి. నీళ్లు తాగితే అంతా ఫ్రీ అయిపోతుంది. మలమూత్ర విసర్జన ద్వారా మొత్తం లోపల ఉన్నటువంటి అశుద్ధి అంతా బయటికి వెళ్తుంది. కానీ ఇది మాత్రమే నీటి యొక్క పరిష్కారాలు కావు. నీటికి అసలైన పరిష్కారం ఏమిటంటే జీవుడి యొక్క ప్రాణాన్ని నిలబెట్టడము. అందుకే మీరు బాగా గమనించారో లేదో, ఒక మనిషి ఆడైనా మగైనా పోయిన తర్వాత హిందూ సంస్కారంలో ఆ వ్యక్తిని పంపే ముందు, చితికి నిప్పు పెట్టే ముందు ఏం చేస్తారు? చెప్పండి. కుండలో తులసి నీళ్ళు కాదమ్మా, కుండలో నీళ్లు పోస్తారు. అవునా? దాన్ని తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క రంధ్రం పెడతారు. అందులో నుంచి ఏమొస్తుంది అంటే, ఎలాగైతే ఈ దేహంలో జీవుడు పోయాడో ఈ కుండలో నీరు పోయినట్టుగా ఈ దేహంలో జీవుడు పోయాడు అనే సంకేతం. ఆ నీరే ఈ జీవుడు అని. అర్థమైందా? అయితే ఎందుకు 3 సార్లు పెడతారు నాట్లు? ఏమైనా ఐడియా ఉందా మీకు? దానికి అద్భుతమైనటువంటి అంశం మన వాళ్ళు చెప్పారు. ఈ జీవుడు 3 రకాల కర్మలతో దిగుతాడు. ఈ జీవుడికి 3 కర్మలు ఉంటాయి. ఒకటి ప్రారంధం, ఇప్పుడు మనం అనుభవిస్తున్నది. ఇంకొకటి సంచితం, అంటే మన వెనక ఒక మూట ఉంది, దాంట్లో ఏముందో తెలియదు. నన్ను మీరు చూడగలరు కానీ నా వెనక ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి. మీకు లేదు, నాకు ఉంటుందా? అలాగనే మన వెనకటికి ఏమిటో ఎవరికి ఐడియా ఉండదు. అదే కర్మ యొక్క రహస్యం. అది తెలియదు కాబట్టే మనం ఏదో ఊహల్లో అపోహల్లో అలా బ్రతికేస్తూ పోతున్నాం. కాబట్టి అది రెండవది ఏంటి? సంచితము అని అంటారు. ఒక మూట.
ఇప్పుడు ఉండేది ఏంటి? కనిపించేది ప్రారబ్ధము అనేది. ఇప్పుడు మన వెనక ఉన్న మూట మనకు తెలియదు. ఈ మూట వేసుకుని వచ్చాము, ఈ బస్తాన్ని వేసుకుని వచ్చాము మనం. దీంతో కొత్త మూట తయారు చేసుకుంటాం. దాన్ని ఆగామి అంటారు. ఏంటి అంటే రాబోయేది అని. ఇప్పుడు ఈ మూటతో కొత్త మూట తయారు చేసుకుంటుంటాం మనం, అంతేనే కదా? కాబట్టి ఈ 3 కర్మలు జీవుణ్ణి నడిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ కుండలో 3 చోట్ల కన్నాలు పెట్టి ఆ నీళ్ళన్నీ పోయేలాగా చేసి తిరిగిన తర్వాత ఆఖరికి ఏం చేస్తారా? కుండని ఇంటికి పట్టుకెళ్తారా? ఏం చేస్తారు? పగలగొడతారు కదా. దానికి అర్థం మనకు చెప్తున్నాడు. అంటే నీళ్లు పోయిన తర్వాత కుండ ఎలాగ పగలగొట్టేయాలో అలాగే జీవుడు పోయిన తర్వాత శరీరాన్ని తగలబెట్టేయాలి. దీన్ని పగలగొట్టాలి, దాన్ని తగలబెట్టాలి. అందుకే మన వాళ్ళు తెలుగులో ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పారు. అందమైన దేహము అగ్నిహోత్రుని పాలు, కొడుకు వండిన కూడు కాకి పాలు, మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు, కఠిన శయ్యాలన్నీ గంగపాలు. అర్థమైందా? లోపల ఉండేటువంటి ఎముకలు ఉంటాయి కదా, అవునా కదా? లోపల ఎముకలు ఉన్నాయా లేవా? ఎముక లేకుండా ఉన్నామా? ఉన్నాయి కదా. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారంటే, నీళ్లు పోతే కుండను ఎలా అక్కడ పడేస్తున్నాడో ఇప్పుడు వాడు సంకేతం ఇస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఈ కుండ ఎలా పగిలిందో, దీన్ని పగలగొట్టాను, దాన్ని తగలబెడుతున్నాను. దాంట్లో ఉండేది పోయింది, ఇందులో జలం పోయింది, అందులో జీవుడు పోయాడు. కాబట్టి జీవుడికి జీవాన్ని ఇచ్చేది, ప్రాణాన్ని ఇచ్చేది, శక్తిని ఇచ్చేది ఏమిటి? ఆపోవా ఇదగం సర్వం విశ్వ భూతాని ఆపహ, ప్రాణావా ఆపహ, పశవ ఆపహ, అన్నమాపహ. అసలు నీళ్ళు అనేది లేకపోతే ఏమైపోతాం మనం ఆలోచించి. ఒక్క చుక్క నీళ్ళు లేకపోతే ఏమైపోతాం ఆలోచించి. చెప్పండి. కాదు, ఎవరినైనా సరే ఒక్క చుక్క నీళ్లు లేదు, మోడీ గారు మాత్రం ఏం చేస్తారు? చెప్పండి. అంబానీ గారు ఏం చేస్తారు? టాటా గారు ఏం చేస్తారు? మనమందరం టాటా చెప్పిపోతే ఆ టాటా గారు మాత్రం ఏం చేస్తారు? నీరు అనేది గుర్తుపెట్టుకోండి, అది ఈ సృష్టిని నడిపేటువంటి శక్తి. ఇది సృష్టిని నడిపే శక్తి. అందుకనే మనం పూజకి కూర్చుంటున్నాము అని అంటే ముందేం పెట్టుకుంటాం? ఏం పెట్టుకుంటున్నాం? పంచపాత్ర ఉద్ధరణేది పెట్టుకుని నీళ్లు పెట్టుకుంటాం. మొట్టమొదట పూజలో మన ఇంటికి ఎవరు వచ్చినా లేదు, మనం ఎక్కడికి వెళ్ళి పూజ చేసుకుని ఏమంటారు? మొట్టమొదట అమ్మ ఒక్కసారి చేతిలో 3 సార్లు నీళ్లు వేసుకొని తాగండి అని అంటారు. అవునా? 3 సార్లు తాగడం ఏం దేవుడికి ఏమైనా ఇష్టమా? ఎందుకు 3 సార్లు తాగాలి అంటే, మనకు ఆ పూజ ఏం చెప్తుందనంటే, పూజ ప్రారంభించడానికి నీరు ఎలా అవసరమో ఈ సృష్టి ఆరంభానికి కూడా భగవంతుడు ఈ రకంగానే నీటిని వాడుకున్నాడు. నీరు లేకపోతే మీరు లేరు. పూజ కూడా ఒక సంకేతం మనకు తెలియజేస్తుంది. అర్థమవుతుందా? అలాంటి జలాన్ని, అలాంటి నీటిని మనకు అందించేది ఎవరు? వరుణుడు. వరుణదేవుడు అని అంటారు. అవునా? అవునా కాదా? వరుణదేవుడు అంటాం. ఆయన ఎవరిని ఎప్పుడైనా చూసామా? చూడలేదు. చూసారా? చూడలేదు. వాయుదేవుడు అన్నారు, చూసారా? చూడలేదు. చెప్పండి. భూమాత అన్నారు, చూసారా? చూడలేదు. ఇలాగ మీరు ఎవరి పేరు చెప్పినా శ్రీమన్నారాయణుడు అన్నారు, చూసారా? విన్నాము, విగ్రహం రూపంలో, ఫోటో రూపంలో చూస్తున్నాం. వరుణుడు, వాయువు, అయ్యుడు. శివుడు అన్నాం, చూసారా? అమ్మవారు అన్నారు, చూసారా? మీరు ఏది చెప్పండి, చూసారా? లేదు. కానీ సూర్యుడు అనగానే చూస్తున్నారా లేదా? మరి హిందువులకి ఇంతకంటే ప్రత్యక్షమైన దైవం మనకు ఉండగా
ఏవో చూస్తామో లేదో తెలియని దేవుళ్ళని పెట్టుకుని మనం ఏం చేసుకుంటాం? కనిపిస్తారో కనపడరో మరి మొత్తానికి ప్రత్యక్షంగా కనపడుతున్నాడు కదా. సరే వీళ్ళని దేవుడు అని ఎందుకు అన్నాం మనం అంటే, మన ఇంటికి యజమాని అని అంటున్నాం. ఎందుకు అంటున్నాం ఇంటికి యజమాని అని? ఆయన ఇంటిని నడుపుతున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాం? యజమాని అని అంటున్నాం. మా యజమానురాలు అని అంటారు. అంటే ఏంటి? ఇంటిని నడిపిస్తుంది కాబట్టి యజమానురాలు అని. అంటే ఓనర్ కదా. యజమాని అంటే ఓనర్, వన్ హూ ఓన్స్. ఎవరైతే ఇది నాది, నేను దీన్ని నిర్వహించాలి, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని పటిష్టంగా నిర్మించుకోవాలి అని ఆలోచించేవాడికి ఆ ఓనర్షిప్ క్వాలిటీ వస్తుంది. కాబట్టి ఇంటిని నిర్వహించేవాడు యజమాని అయితే అసలు ఈ సమస్త సృష్టిని నిర్వహించేటువంటి సూర్యుడు ఏమవుతున్నాడు చెప్పండి? అందుకే ఆయన్ని మన ఈ సూర్యుడి గురించి, ఆయన గురించి అద్భుతంగా చెప్తూ ఆదిత్య హృదయంలో తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమో నమః. అసలు ఆదిత్య హృదయం గురించి నేను మెల్లగా చెప్తామనుకుంటున్నాను ఒకసారి ప్రవచనం. అసలు ప్రతి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కసారి ఆ సూర్యుడు వచ్చేటప్పుడు నిలబడి ఆదిత్య హృదయం చదివితే మనం ఆయనకి ఇచ్చే పెద్ద ఒక థ్యాంక్స్ అన్నమాట. ఆయన చేసే పనికి మనం చెప్పే థ్యాంక్స్. మనం ఏదో అడగక్కర్లేదు, అసలు ఆయన ఏం చేస్తున్నాడో మీరు గుర్తిస్తే మనకు అనిపిస్తుంది మనం నిజంగా ఏం చేస్తున్నాం, సిగ్గు వస్తుంది మన మీద. అసలు అన్ని పనులు ఆయనే చేసేసి ఇదేదో మనం చేసాం ఇక్కడ తీసి అక్కడ పెట్టి మనమే అనుకుంటున్నాం మనం. అసలు ఆయన ఉత్తరాయణానికి వెళ్ళకపోతే మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఉత్తరాయణం వెళితే, ఉత్తరాయణంలో ఆయన ప్రయాణం అయితే, నార్త్ పోల్ని ఆయన కరిగిస్తే అక్కడి నుంచి నీరు ప్రయాణమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అక్కడ కరిగే నీరు మన దాకా వస్తుందో రాదో అని అనుమానం. ఎందుకంటే ఎక్కడెక్కడ అది మట్టిలో ఇంకిపోవచ్చు, ఎక్కడైనా వేరే రకంగా వెళ్ళిపోవచ్చు. మన దాకా రావాలి కదా. మన దాకా రావాలని ఆయన ఏం చేస్తాడు? ఎంత తెలివిగలవాడో చూడండి. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ప్రచండమైనటువంటి తేజస్సుతో మంచుని కరిగిస్తున్నప్పుడు నీళ్లు కరుగుతాయి కదా, కరిగి అవి వెళుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మరో కోణంతో, మరో కిరణాలతో, కొన్ని వందల కిరణాలతో ఆ నీటిని సలసల 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 మరిగించి ఆయన తాగేస్తాడు మొత్తం. పాయత్యేష తపత్యేష, దాన్ని కరిగించి ప్రవహింపజేస్తాడు. ప్రవహించేటప్పుడు తాగేస్తాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఇండైరెక్ట్లీ ఐస్ తినకండి అని చెప్తున్నాడు. నేను కరిగించి వాటర్గా తీసుకుని ఏంటి మంచిది, లేకపోతే టాన్సిల్స్ కానీ లేకపోతే కరోనా పట్టుకుంటున్నాను. వేడి చేసి తాగమంటున్నాడు ఆయన కూడా. వేడి నీళ్ళు మంచిదని ఆయన చెప్పాడు. ఆ నీటిని ఆయన మరిగించి ఆయన పైకి తీసుకుంటాడు. తీసుకుంటే ఈరోజు మనకి ఏమొచ్చింది? ఉదయం అసలు ఎప్పుడైనా రథసప్తమికి ఇక్కడ ఏమైనా వర్షాలు ఉన్నాయా? మీరందరూ ఒక సంవత్సరంగా కరోనా అయినా సరే ఆయన వదిలిపెట్టకుండా సత్యనారాయణ వ్రతాలు చేసి, నిజంగా నాకు ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏమిటి నాకు కూడా అసలు తెలియదు. విశ్వం గారు చెప్పి మనం రావాలి స్వామీజీ, ఇది మంచిది అందరూ అడుగుతున్నారు. నిన్న నాకు ఎందుకు అనంతపురంతో బాగా ఒక అనుబంధం. నా మొట్టమొదటి హిందూ రథయాత్ర ఎక్కడ మొదలుపెట్టాను? అనంతపురం నుంచే మొదలుపెట్టాను. సో అయితే ఇక్కడ నాకు అదేదో ఒక అనుబంధం ఉంది. 2-3 సార్లు నేను ప్రవచనానికి వచ్చాను. వచ్చినప్పుడల్లా ఇక్కడ ప్రవచనం ఇస్తే పబ్లిక్ గ్రౌండ్స్లో ఇచ్చాను. మీరందరూ బాగా ఆదరించారు. ఆ డబ్బంతా కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరగాలని ఆవాస్కి కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను వస్తాను, ఇప్పుడు వచ్చి అక్కడ ఆవాస్ని కూడా నిలబెట్టి మళ్ళీ ప్రవచనం ఇస్తాను. మీ అందరి దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఆ ఈ ఊరిలో ఆ ఆవాసు బాగా పడాలనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ రావాలని అన్నాను విష్ణు గారితో. మళ్ళీ వస్తాను నేను. అయితే ఈరోజు చూస్తే ఆ వర్షం పడింది. అవునా? ఎలా పడుతుంది వర్షము అని అంటే, వర్షం ఊరికినే పడిపోతుంది. ఏమైనా స్విచ్ చేస్తే మోటార్లు నీళ్ళు వచ్చినట్టు వస్తాయా? కాదు. పైన ఆ వాటర్ ఉండాలి. అవునా? అప్పుడే అది వర్ష రూపంలో బయటికి మన దగ్గరికి వస్తుంది. అవునా? మరి ట్యాంకులో నీళ్లు ఉంటాయి కదా, మన కింద తిప్పితే వస్తుంది. మరి పైన వర్షం అలా నిలబడుతుందా?
ఈ వర్షం ఈ నీళ్ళంతా పైకి వెళ్ళిపోతే అసలు మబ్బులు మోయగలవా? నీళ్ళని మోయలేదు, అక్కడి నుంచి జారి పడిపోతాయి కదా. మరి సూర్యుడు ఎంత తెలివిగలవాడంటే నీటినంతా కూడా ఆయన తాగేటప్పుడు మన నీళ్లు, అందుకనే దేవతల ఆహారము సూక్ష్మ ఆహారము సూర్యుడే చెప్తున్నారు. మనం పెట్టే అన్నమో పప్పు కూరలో వాళ్ళు తినరు, వాళ్ళు అలా తింటే వాళ్ళకి కూడా అపోలోనో లేకపోతే ఇంకోటి తిరుగుతూ ఉండాలి వాళ్ళు. మనకు మళ్ళీ డైజన్ వేసుకోవాలి, ఇంకోటి చేయాలి, నానా గందరగోళాలు ఉంటాయి. కాకపోతే మనం ఆహారం అని పెడతాం కదా అక్కడ దేవుడి ముందు నివేదన, దాంట్లో ఉండే సూక్ష్మమైనటువంటి దాన్ని వాళ్ళు లాక్కుంటారు. వాళ్ళు ఏం లాక్కుంటారు? అందులో ఉండే సూక్ష్మత్వాన్ని తీసుకుంటారు. ఎలాగంటే సూర్యుడు ఏ రకంగా నీళ్ళని సూక్ష్మంగా మార్చి ఆవిరిగా చేసి తను పైకి తీసుకుంటాడు. ఆ ఆవిరిని ఆయన మేఘమండలంగా తయారు చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆవిరిని తీసేసుకుని ఆయన ఏం చేస్తాడు? మేఘమండలం. అది ఎలా తెలుసా? సూర్యుడికి మేఘాలకి ఎంత దూరం ఉంటుంది తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉంటుంది? కొన్ని లక్షల యోజనాలు ఉంటాయి. ఆయన నీళ్లు తాగడు, ఆవిరిగా చేసి ఆ ఆవిరినంతా కూడా మబ్బులుగా మేఘాలుగా తయారు చేసి సూక్ష్మంగా పెడతాడు. మళ్ళీ మన ఇంటికి నీళ్లు రావాలని చెప్పి ఆయన వర్షం రూపంలో మన ఇంటికి పంపిస్తాడు. లేకపోతే అక్కడ మంచు కరిగిందే వెళ్ళిపోతుందిలే, నోడికి వెళ్ళింది, సచ్చినోడు సచ్చాడు, పొందినోడు పొందాడని వదిలేస్తే మనందరూ ఏమైపోతాం? మన ఇంటి దాకా నీళ్ళు ఎలా వస్తుంది? కాబట్టి పాయత్యేష తపత్యేష వర్షత్యేష గవస్థిభి, అలా కాపాడుతున్నాడు మహానుభావుడు. మరి మన భారతదేశంలో ఋషులు మనకు ఎవరైనా బాగా గమనించండి, వెళ్తూ ఉన్నాం, దారిలో వెళ్ళాం, మనకు బాగా గొంతు పట్టేసింది, నీళ్లు కావాలంటే ఎవడో పాపం వెంటనే నీళ్లు గ్లాసులో పోసి ఇచ్చారనుకోండి, తాగాం, ఇంకొద్దిగా ఇవ్వండి అని మనం తాగామనుకోండి, తాగిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి అబ్బా మీరు నిజంగా నీళ్ళు ఇచ్చారని అంటామా లేదా? మరి మనకు గొంతు పట్టేసినప్పుడు గ్లాస్ నీళ్ళు ఇస్తే వాడికి అంత థ్యాంక్స్ చెప్తామే. అసలు మన జీవితాలనే నడిపేవాడు, తరాలు కాపాడిన వాడు, సృష్టినే నడిపించేటువంటి ఆ సూర్యుడి గురించి ఎప్పుడైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఆయనకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చిన జాడలు ఏమైనా ఉన్నాయా? ఒక్క భారతదేశం తప్ప, ఒక్క హిందువు తప్ప, ఒక్క ఈ వేద ధర్మం తప్ప ఉందా ఎక్కడన్నా? మరి అదే ఈ రథసప్తమి, అదే రథసప్తమి. ప్రతి నెల వచ్చే సప్తములు ఉంటాయి, కానీ మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి అని ఎందుకంటారు తెలుసండి? ఆయన ఇప్పుడు బయలుదేరాడు రథం వేసుకుని, అందుకని ఇది రథసప్తమి. ఆయన ఎక్కడికి బయలుదేరాడు? డ్యూటీకి బయలుదేరాడు. అర్థమైందండి? ఆయన ఈరోజు మన కోసరం డ్యూటీకి బయలుదేరాడు. మనమందరం ఈరోజు ఆయన ఎందుకు పూజిస్తున్నామంటే, నాయన నువ్వు క్షేమంగా నీ ధర్మాన్ని ఎక్కడ ఆటంకాలు లేకుండా నిర్వర్తించాలి అని మనం ఆయన విజయం కోసం మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకు? ఆయన సక్సెస్ అయితే ఈ సృష్టి, ఆయన గెలుపొందితే మనం గెలుపొందినట్టు. ఇండియన్ క్రికెట్ టీము ఆస్ట్రేలియాతో ఆడుతుంది, లేకపోతే పాకిస్తాన్తో ఆడుతుంది. మనం ఏమనుకుంటాం? ఇండియా గెలవాలని. అది గెలిస్తే ఎందుకు? మనం గెలిచినట్టే కదా, అంతేనా కాదా? అవునా కాదా? మన గెలుపుని ఆ గెలుపుతో ముడిపెట్టుకొని మనం అది గెలవాలని ఒక ఉత్సాహంతో, ఒక ఉత్సుకతతో, ఒక ఆపేక్షతో మనం కూర్చొని చూస్తూ ఉన్నాం. అవునా కదా? మనం కనెక్ట్ అయినాం. అలాగే రథసప్తమి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ క్రికెట్ టీం గెలుస్తుందా ఓడుతుందా అది సెకండరీ, కానీ మన టీం లీడర్ ఎవరు? సూర్యభగవానుడి సృష్టికే. మిగతా వాళ్ళు చేసినా చేయకపోయినా ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు మనం కోరుకోవాల్సింది అదే కోరుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరో, ఈరోజు నాకు అదృష్టం ఏంటంటే అనంతపురం వచ్చాను. ఎలాగబ్బా అనుకున్నాను, నేను చెప్పాను, చెప్పి సరే ఇలా ఏర్పాటు చేయండి అని అన్నాను. శంకర మఠంలోనే ఉదయం కూర్చున్నాను, పబ్బు నింది, స్నానం చేసి వచ్చి యంత్రం వేసుకున్న తర్వాత అక్కడ జపం చేసి సూర్యుని ఆవాహన చేసి నివేదన పెడుతూ ఉంటే సూర్యుడు స్పష్టంగా బయటకు వచ్చి ఆ నివేదన పూర్తి హారతి అయిపోయింది. అంతా అయిపోగానే మొత్తం మబ్బు బట్టి వర్షం పట్టింది పూజ అయిన తర్వాత. అంటే ఇది నాకు అనిపించింది స్వీకరించాలి. ఆయన పాపం వెళ్ళిపోతూ
వచ్చి ఇవి ఎవడో అల్లరి చేస్తున్నాడు నన్ను, పాపం నేను బాగుండాలి, ఏదో నేను పని పూర్తి చేసుకురావాలి, నీ కింద ఏదో వీడు మొత్తుకుంటున్నాడు, ఒకసారి వాడికి కనపడేసి సరేరా బేటా అచ్చా అనేసి వెళదామని చెప్పి వచ్చినట్టుగానే వచ్చాడు. అలాగే మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఆయన పనులు ఆయన వెళ్ళిపోయాడు. ఇది జరిగింది ఈరోజు. నాకు ఆనందం అనిపించింది. అంటే మనం చిత్తశుద్ధితో ప్రార్థిస్తే మన కోసం కాదు, నేను నా కోసం అడగలేదు ఆయన్ని, నాకేం కావాలి. నిజంగా నేను తినేది ఒక గుప్పెడు బియ్యమే, ఒకటే గుప్పెడు బియ్యం ఇష్టపడతాను. అది కూడా నేను నా దగ్గర ఉన్నప్పుడు ఏరుకుని మంత్ర జపం చెప్పుకుంటూ ఒక్కొక్క బియ్యం కింద ఏరుకుని, ఇప్పుడు మా అమ్మమ్మ చాదస్తం అది పట్టింది, అది అలా డబ్బాలో వేసుకుని ఏరుకుని ఆ జపం చేసి దాన్ని కడిగి జపం చేసుకుని దాన్ని వండి భగవంతుడికి నివేదన పెట్టి అంతే తింటా. అది ఎంత అవుతుంది పెద్ద? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక గుప్పడి ఇస్తారు, అంతేనా కాదా? నేను పోతే నా నోట్లో పోసేది ఆ గుప్పడి బియ్యమే. అందుకనే బతికుండగా కూడా రోజుకు ఒక్కసారి ఒక గుప్పడే తిందాం, ఎందుకంటే పోయిన తర్వాత కూడా గుప్పడే కదా. లేకపోతే ఇప్పుడు ఎక్కువ తొక్కడం మొదలు పెడితే అప్పుడు ఎక్కువ పోయిన తర్వాత కష్టపడాలి. మనం ఎక్కువ పోయినది వీడికి పోయిన కాలం బట్టి నేటి మనం తిట్టుకుంటాం, ఎందుకులే వద్దులే, అప్పుడు గుప్పడే కాబట్టి ఇప్పుడు గుప్పడితోటే సర్దుకుందామని ప్రిపేర్ అయ్యాను. నేను ఆయన కోరుకున్నది, నువ్వు క్షేమంగా వెళ్ళి ఇంత సృష్టిని నిక్షేపంగా హాయిగా కాపాడాలి, నువ్వు రక్షించాలి, నీకు అన్ని రకాల శక్తులు నీకు వనగూడాలి అని ప్రార్థించాను. ఈ రకమైన ప్రార్థన ఏ దేశంలో ఉంది చెప్పండి? ఇలా మన కోసము ఆలోచించి మన కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తిని, ఒక కృతజ్ఞతా భావాన్ని చెల్లించేది ఏ దేశంలోనే ఉందే? ఇది హిందూ ధర్మం. అది చాలామంది మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు హిందూ మతం కదా, అది ఏముంది పెద్ద, అన్ని మతాలు ఒకటే కదా. అన్ని మతాల్లో సూర్యుడు బాగుండాలని పూజ చేసేది లేదు, ఏ మతాల్లో చంద్రుడు బాగుండాలని పూజ చేసేది లేదు, ఏ మతాల్లో చెట్లు బాగుండాలని పూజ చేసేది లేదు, ఏ మతాల్లో నీళ్లు బాగుండాలని పూజ చేసేది లేదు, ఏ మతాల్లో భూమి బాగుండాలని పూజ చేసే విధానం లేదు. అర్థమైందండి? అసలు పూజా విధానమే లేదు. కానీ పూజ అనేది ఎక్కడైనా ఉందనంటే భారతీయ సంస్కృతిలో పుట్టినటువంటి ఈ సనాతనమైన హిందూ ధర్మంలో చెట్టుని పూజిస్తాం, రాయిని పూజిస్తాం, మట్టిని పూజిస్తాం, నీళ్ళని పూజిస్తాం, జంతువుల్ని పూజిస్తాము, మనుషుల్ని పూజిస్తాము, తల్లిదండ్రుల రూపంలో వాళ్ళని కూర్చోబెట్టి ఆరాధిస్తాము కదా. దేన్ని మనం ఆరాధించట్లేదు చెప్పండి? దేన్ని మనం పూజించట్లేదు చెప్పండి? కాకపోతే మనకు తెలియకుండా చేస్తూ ఉన్నాం. తెలియకుండా చేస్తున్నాం కాబట్టే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో దీపం పెట్టాలి, ఏదో దేవుడికి దండం పెట్టాలి, చేసేస్తున్నాం మొక్కుబడిగా. కానీ మన తర్వాత తరం వాళ్ళు ఎందుకు చేయాలని అడిగితే మనకు తెలియట్లేదు కాబట్టి తెలియకుండా వీళ్ళు ఏదో చేస్తున్నారు, మనం ఎందుకు చేయాలని వాళ్ళు వదిలేస్తున్నారు. కాబట్టి ఇది తెలియాలి, ఇది చెప్పాలి. మన తర్వాత తరానికి సూర్యుడికి ఎందుకు రథసప్తమి వచ్చింది అనేది చెప్పాలి. ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు ఫిబ్రవరిలో రథసప్తమి వచ్చింది, మార్చిలో ఆయన మీనరాశికి వెళతాడు, ఏప్రిల్లో మేషరాశికి వెళతాడు. సూర్యుడు ఎలా ఉంటాడు? ఏప్రిల్లో భగ 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 మండడం మొదలు పెడతాడు. మేలో ఎలా ఉంటాడు? వృషభానికి వెళ్తాడు. ఎలా ఉంటాడు? ఆంచి మండుతాడు. తర్వాత మిథునానికి వెళ్తాడు. జూన్లో ఎలా ఉంటాడు? పిచ్చి మంటలు ఉంటాయి. ఆ తర్వాత మిథునం దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా గమనించండి, మన ఖగోళ శాస్త్రం ఎంత గొప్పదో. మకర రాశి వరకు నీళ్ల రాశి, నీళ్లలో సూర్యుడు ఉంటాడు కాబట్టి నీటి రాశిలో ఆయన కూడా స్తబ్దుగానే ఉంటాడు, మబ్బుల్లోనే ఉంటాడు. ఇప్పుడు నుంచి ఆయన కుంభం, ఆ తర్వాత మీనం. మీనం కూడా జలరాశి అయినా అది పర్వాలేదు. అక్కడి నుంచి మేషానికి వెళ్ళిన తర్వాత సూర్యుడి యొక్క తేజస్సు పెరగడం మొదలవుతుంది. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి. సూర్యుడు బాగా వేడి ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఏప్రిల్. సెలవులు ఎప్పుడు ఇస్తారు? ఎండాకాలం సెలవులు. వడదెబ్బ ఎప్పుడు ఉంటుంది? వడదెబ్బ అంటే ఏం వడదెబ్బ? ఏం వడదెబ్బ అంటే ఏదో మనం తినే వడలు అనుకుంటారేమో. ఎండదెబ్బ అది. వడదెబ్బ అంటే ఎండదెబ్బ అంటే చూడండి, అది ఎండదెబ్బ కాదు, అనంతపురం దెబ్బ, అది రాయలసీమ. సో ఏప్రిల్ నుంచి మే నుంచి జూన్ దాకా వెళ్ళేటప్పుడు ఆయన మేషరాశి,
వృషభ రాశి, తర్వాత ఏమొస్తుంది మిథున రాశి. ఎంత ఖగోళంలో సైన్స్ చూడండి. మేషంలోకి వెళ్ళేటప్పుడు సూర్యుడు ఉచ్చలో ఉంటాడు అని అంటారు. శ్రీరాముడు అప్పుడు పుట్టాడట. ఆయన మేషరాశికి వెళ్ళినప్పుడు రాముడు పుట్టాడు. ఎప్పుడు రామనవమి వస్తుంది చెప్పండి మీకు? ఉగాది అయినా 9వ రోజు, అవునా? అప్పుడు మేషంలో సూర్యుడు ఉచ్చలో ఉంటాడు. మీకు చూడండి, సూర్యుడు మేషరాశిలో ఉచ్చంలో ఉండి ఆ రోజు పునర్వసు నక్షత్రం అవుతుంది. అప్పుడు రామనవమి. ఉచ్చంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆయన పుట్టాడట. ఎవరు? శ్రీరాముడు. కాబట్టి అప్పుడు సూర్యుడి యొక్క శక్తి, మేషరాశిలో సూర్యుడి యొక్క శక్తి అంతా ఒక మైక్ ఎవరు వాళ్ళ దగ్గర మైక్ పెట్టి పాపం వాళ్ళకి మాట్లాడాలి. వాడు కూడా ఏ దెబ్బ అనేటప్పటికీ వాడు కూడా ఏవో దెబ్బేద్దాం అనుకుంటున్నాడు. సరే, ఎంత ఒక ఖగోళ విజ్ఞానం. అసలు కాళ్ళతో నడిచి వేరే ఊరు వెళ్ళాల్సినటువంటి రోజుల్లో ఎక్కడ ఖగోళం, ఎక్కడ సూర్యుడు, ఎక్కడ భూమి, ఎక్కడ చంద్రుడు, వాటి గురించి ఒక కాగితంలో రాసి మనకు ఒక శాస్త్రంగా ఇచ్చారంటే ఈ దేశం యొక్క ఘనత అంతకంటే కావాలి. మేషం అనేది అగ్నితత్వానికి సంకేతం. అందుకని సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళగానే విపరీతంగా మండిపోతుంటాడు. వృషభం కూడా, అది కూడా సూర్యుడికి భగభగా మండేదే. మిథునం దగ్గరికి వచ్చేటప్పటికి మిథునం అంటే ఏంటి? డ్యువాలిటీ, అంటే అటు ఇటుగా ఉంటుంటుంది అనమాట. అందుకనే తొలకరి వర్షాలు ఎప్పుడు వస్తుంటాయి? జూను 2వ వారంలో, 3వ వారంలో. అదిగో ఋతుపవనాలు మొదలయ్యాయి. కేరళలో తాకింది, తర్వాత ఇక్కడ తాకింది, తర్వాత మనకు తాకింది, నా ఇంటికి తాకింది, పక్కకు తాకింది అనేది వస్తుంది. జూన్లో సూర్యుడు ఎప్పుడైతే మిథున రాశికి వస్తాడో ఆ తర్వాత నుంచి వర్షాలు మొదలవుతాయి. ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు? జూలైలో ఎక్కడికి? మిథునం తర్వాత ఏంటి? కర్కాటక రాశి. అది కంప్లీట్ జలతత్వ రాశి. వర్షాలు పడుతూనే ఉంటాయి. అర్థమైందా? ఇంకా అక్కడి నుంచి మనకంతా కూడా దక్షిణాయన కాలం, అంటే వర్షాలు పడుతూ విపరీతమైనటువంటి వర్షాలు, పాడి పంటలు వృద్ధి చెందడం, మనం అందరం బాగుండడానికి ఆయన పడే తపన మామూలు తపన. ఆయన 6 నెలలు బగ మండి తర్వాత ఆయన చల్లబరుచుకునేదానికి దక్షిణాయనంలో చల్లగా సేద తీరడానికి వెళ్తాడు. ఇంకా రథం ఏదో వదిలేస్తాడు కాబట్టి ఇంకా ఆయన ఏంటి? ఆయన రిలాక్స్ అవుతాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఆయన రథం ఎక్కి ప్రయాణం చేసినప్పుడు మన శరీరంలో కూడా వేడి ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. ఆయన డ్యూటీ దిగాడు అని అంటే గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం కూడా డ్యూటీ అయిపోతే ఇంటికి వచ్చి ఏం చేస్తాం? పడుకుంటాం, రిలాక్స్ అవుతాం, అంతేనా కాదా? సూర్యుడు రిలాక్స్ అయిన తర్వాత మన ఆరోగ్యాలు కూడా దెబ్బతించడం మొదలవుతాయి. అందుకనే దక్షిణాయనంలో చాలామందికి ఆరోగ్యాలు పాడవడాలు మొదలవుతాయి. అందుకే మన ఋషులు ఏం చేశారనంటే, కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించింది మొదలు మకర రాశిలో వెళ్ళే వరకు వరుసగా చూస్తే మీకు గణపతి నవరాత్రులని ఒక దీక్ష, దేవీ నవరాత్రులని మరో దీక్ష, అవునా కదా? కార్తీక మాసం అని ఒక దీక్ష, మార్గశిర మాసం అని మరో దీక్ష. అంటే ఇలా నెలల తరబడి ఉపవాసాలు పెట్టి, దీక్షలు పెట్టి. ఎందుకు పెట్టారనంటే, సూర్యుడు రెస్టింగ్లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కువ టెస్ట్ చేస్తే నిన్ను వాడు ఎగరగొట్టేస్తుంది కాబట్టి ఎక్కువ తినకూడదు, ఎక్కువ దీక్షల్లో ఉండండి, ఉపవాసాలు చేయండి అని మనకు అవన్నీ పెట్టారు. మనకు పెట్టిన దానికి ఒక లాజిక్ ఉంది ఖగోళ శాస్త్రంలో. మరి మిగతా మతాలు కూడా ఇప్పుడే చేస్తారు. లెంటిన్ డేస్ అని క్రైస్తవులు చేస్తారు, అలాగనే రంజాన్ అని మహమ్మదీయులు చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారో అని అడిగితే జస్ట్ వాళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్గా హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే చేస్తున్నారు, కాకపోతే వేరే పేర్లు మార్చుకున్నారు. మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే, శివుడి కోసం కార్తీక మాసం, అమ్మవారి కోసం ఆశ్వేజ మాసం, గణపతి కోసం భాద్రపద మాసం, విష్ణు కోసం మార్గశిర మాసం. కానీ దాని వెనక రహస్యం సూర్యుడు రెస్ట్లో ఉన్నాడు కాబట్టి మన ఆరోగ్యాలన్నీ అంతంత మాత్రంగా ఉంటాయి. కాబట్టి టూ మచ్ తినకూడదు,
అక్కడికి ఇక్కడికి ఎక్కువ వెళ్ళకూడదు. అందుకనే చాతుర్మాస దీక్ష ఎప్పుడు వస్తుంది? సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించిన తర్వాత 4 నెలలు ఎక్కడికి కదలొద్దు. ఎందుకని? అన్ని వర్షాలు పడుతూ ఉంటే వాటర్ పొల్యూషన్ రావచ్చు, ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, లేకపోతే ఎయిర్లో ఏమైనా డిస్టర్బెన్స్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి 4 నెలలు ఎక్కడికి కదలకండి. ఎందుకని? ఇది అంత ఆరోగ్యకరం కాదు. ఎందుకు పెట్టారండి ఇది? తెలివి తక్కువ వల్ల ప్రతిదీ మనం బాగుండాలని పెట్టారు. అందుకనే శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు. నువ్వు ఎందుకయ్యా 100 సంవత్సరాలు నిక్షేపంగా బ్రతకగలగాలని కోరుకుంటావనంటే మన పెద్దలు చెప్పినటువంటి, మన శాస్త్రాలు చెప్పినటువంటి, మన పూర్వీకులు చెప్పినటువంటి విధి విధానాలని తూచా తప్పకుండా పాటిస్తే నిక్షేపంగా ఆరోగ్యం ఉంటారు. ఒక గుప్పెడి బియ్యంతో హాయిగా బతికేయచ్చండి. ఒక గుప్పెడి బియ్యంతో ఒక మనిషి హాయిగా బతకచ్చు. కానీ అది ఎలా? దానికి ఒక మంచి ప్రొసీజర్. అలా బ్రతకగలిగిన రోజున మనకు శరీరంలో ఏ రకమైనటువంటి తేడాలు జరుగుతున్నాయో ఎవరో చెప్పక్కర్లేదు. ఎల్లుండి ఏదో తేడా జరుగుతుందని అంటే ఈరోజే తెలిసిపోతూ ఉంటుందండి. ఏదో తేడా లోపల పడిపోయింది, ఏదో లోపలికి దూరింది, దేంట్లో ద్వారా బాడీలో ఏదో వచ్చేస్తుందని. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు 3 సార్లు కరోనా వచ్చింది. వాస్తవం. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. 3 రోజుల్లో నెగిటివ్ తెప్పించుకోవాలి. ఏమి చేయదు. అర్థమైందండి? దాన్ని ఎలాగ సాగనంపాలో మనకు తెలుసుంటే దాన్ని హ్యాపీగా పంపించవచ్చు కదా. ఏమీ చేయలేదు, నన్ను ఏమీ చేస్తుంది. దాని ఇబ్బందులు అది పెట్టినా మనం దాన్ని హ్యాండిల్ చేసే విధంగా హ్యాండిల్ చేస్తే ఏమీ చేయదు. అలాగని మనం విచ్చలవిడిగా ఉండాలని కాదు, మన జాగ్రత్తల్లో ఉండి కరోనా వచ్చినా ఏమీ చెయ్యదు. దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మొట్టమొదట కరోనా రాగానే మనిషికి ప్రాణాంతకం ఏంటంటే భయము. ఏదో అయిపోయింది, కరోనా వచ్చిందంటే ఏదో అయిపోయాము, ఇంకా చచ్చిపోయామన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతే చచ్చిపోవడమే ఖాయం. మీరు నమ్మరు, ఇక్కడే ఉన్నాడు విశాఖపట్నంలో 2 దంపతులు. ఆయనకి 83 ఏళ్ళు, షుగర్ పేషెంట్, హార్ట్ కంప్లైంట్, బీపీ అన్నీ ఉన్నాయి ఆయనకి. ఎస్బీహెచ్లో ఆయనకి అకౌంట్ ఉంది. ఎస్బీహెచ్ ఇప్పుడు ఎత్తేసారు కానీ బ్రాంచ్లన్నీ మెరిట్ చేస్తారు ఇందులో, కానీ ఆయనకి ఎస్బీహెచ్లో ఉంది. అంటే షుగరు, బీపీ, హార్ట్ కంప్లైంట్. ఎస్బీహెచ్ అంటే ఎస్బీహెచ్ అంటే బ్యాంక్ అనుకోండి, అంటే అది కూడా బ్యాంకింగ్ వెళ్ళండి. షుగర్ బ్యాంకు, బ్లడ్ ప్రెషర్ బ్యాంకు, హార్ట్ కంప్లైంట్ బ్యాంక్, అన్ని బ్యాంకులు ఉన్నాయి. ఆయనకు ఉంది. వాళ్ళ భార్య 78-79 ఏళ్ళు ఉంటుంది. 2 ముసలి వాళ్ళు, పండు ముసలి. నాకు ఫోన్ చేశారు ఒకరోజు, ఏమండి ఇలాగా మాకేదో వాసన తెలియట్లేదు, రుచి తెలియట్లేదు, ఏదో నీరసంగా ఉందని అంటే నేను చెప్పాను, ఏమీ డౌట్ లేదు, మీకు అమ్మవారు వచ్చేసింది లేండి, ఏం కంగారు పడడానికి కూర్చోండి. అంటే నాకు వాళ్ళతో అనుబంధం ఏంటంటే, నేను విశాఖపట్నంలో దిగిన రోజుల్లో నేను అప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో భోజనం చేసేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు భోజనం పెట్టారు. ఆ అనుబంధం వాళ్ళతో ఉంది. ఎప్పుడో అన్నం తిన్నది కదా, పాపం వాళ్ళకి అనుబంధం ఉంది. వాళ్ళ ఇంటికి ఎవరు రారు, పిల్లలు లేరు, చుట్టాలు రారు, 10 మనుషులు రారు. లాక్డౌన్ పీరియడ్, అది పీక్ జూన్ అంటే జూలైలో పీక్ పీరియడ్ లాక్డౌన్లో. నేను కదలలేని పరిస్థితి, కానీ నేను ఫోన్లో నుంచి ట్రీట్మెంట్ ఇచ్చి 10 రోజుల్లో వాళ్ళని నెగిటివ్లోకి తీసుకొచ్చాను. అంత సివియర్ పీపుల్ని. ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకేం లేదు కదండి అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకేమీ లేదు కదండి అనే మాటలోనే ఏమీ లేదా నీకు, సో బ్రహ్మాండంగా ఉన్నాను. ఏదీ చేయదండి. ఇదంతా ఒక పెద్ద భయభ్రాంతులకి గురి చేసేటువంటి అంశం. దైవాన్ని మనం గట్టిగా పట్టుకొని మన పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని పట్టుకుంటే కరోనా లాంటివి 100 నా చుట్టుముట్టినా నన్ను ఏం చేయలేదు. అవన్నీ వస్తాయి, తాకుతాయి, అబ్బా వీడి దగ్గర మనం ఎక్కువ ఉండడం వేస్ట్ అనుకుని వెళ్ళిపోతాయి. వాటిని సాగనంపే విధానాలు కూడా మనకు తెలుసుకుంటారు. కాబట్టి సూర్యుడిని ఈరోజు మనం రథసప్తమి నాడు ఆరాధిస్తున్నాము అంటే దాని వెనక ఎంత సైన్స్.
అసలు నేను చెప్తే అసలు ఖగోళ శాస్త్రం గురించి విప్పితే ఇప్పుడు నేను ఏం మాట్లాడలేదు, మీకు పరిచయం కూడా చేయలేదు. అంత సూర్యుడి గురించి మనం తెలుసుకోగలిగాం. ఇంకా అసలు ఎంత ఉందో ఆ సూర్య భగవానుడి గురించి, ఆదిత్య హృదయము, ఇటువంటివి ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు అసలు ఆ సైన్స్ ఏంటి, వాళ్ళు ఎలా చెప్పారు. ఖగహ అని ఆయనకి పేరు ఖగహ. ఖగహ అంటే ఖే అంటే ఆకాశం, ఖే గచ్చతి ఇది ఖగహ అంటే ఆయన ఆకాశంలో చరిస్తూ ఉంటాడని అర్థం. కానీ ఇంకో విచిత్రం తెలుసా మీకు? ఇప్పుడు ఇంత చెప్పాం కదా, సూర్యుడు రథం వేసుకొని బయలుదేరుతాడు. ఇప్పుడు ఎక్కడికి? నార్త్ పోల్ కదా. మళ్ళీ కర్కాటక రాశి జూలై వచ్చేటప్పటికి దక్షిణాయనంలోకి వస్తాడు, రథం ఆపేస్తాడు, ఇంకా ఆయన హాయిగా రిలాక్స్ అవుతాడని చెప్పుకున్నాం కదా. అదే శాస్త్రం ఏముంటుందంటే, నాయన సూర్యుడు ఎక్కడికి వెళ్తారా, ఎక్కడికి తిరుగుతాడరా, మనం తిరుగుతున్నాము. వాడికి సవ్యమైన దిశలోకి వెళ్ళినప్పుడు ఒకటి, అపసవ్య దిశలోకి వచ్చినప్పుడు ఇంకొకటి. అంతేనా కాదా? సూర్యుడు ఎప్పుడు సూర్యుడిగానే ఉంటాడు. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, నా నీడని నేను చూడాలి అన్నాడు. వాడికి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయగలి? ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది కదా, ఇప్పుడు నాకు అనిపించింది నా నీడని నేను చూడాలనుకున్నప్పుడు నేనేం చేయాలి? లైట్కి వెనక్కి తిరిగిపోతే నా నీడ నాకు కనపడుతుంది. అంతేనా కాదా? నా నీడ నా ముందు పడుతుంది, చూసుకోవచ్చు. నా నీడనే నేను చూసుకోకూడదు అనుకున్నాను అనుకో, నేనేం చేయాలి? లైట్కి ఎదురుగా తిరగాలి. అంతేనా కాదా? లైట్కి ఎదురుగా ఉంటే నా నీడ నాకు కనిపించదు, వెనకెక్కడ ఉంటుంది, నాకు కనపడదు. కానీ నా నీడని నేను చూసుకోవాలి అని అంటే నేను లైట్కి తిరోముఖంగా తిరగాలి. అంతేనా కాదా? లైట్కి అభిముఖంగా తిరిగితే నా నీడ నాకు కనపడదు. అలాగనే భూమిలో ఉన్న మనము సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు దాన్ని ఒక మార్గం అంటారు, సూర్యుడికి తిరోముఖంగా వచ్చినప్పుడు దాన్ని ఒక మార్గం అంటారు. ఆ తిరోముఖంగా వచ్చినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు మనం సూర్యుడి యొక్క శక్తి మన మీద ఉండదు కాబట్టి మనకు స్వతహాగా ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమన్నారంటే, తక్కువ తినండి, ఉపవాసాలు చేయండి, ఆరోగ్యంగా బ్రతకండి. అప్పుడు ఆరోగ్యంగా బ్రతకాలంటే తక్కువ తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటే ఎవడు వినం. అసలు 6 సార్లు 7 సార్లు మర ఆడించేటోళ్ళం, ఒక్కసారి మాత్రమే మర ఆడించేటంటే ఎలా కుదురుతుంది? అందుకని ఏంటి, కార్తీక మాసం పగలంతా తింటే పాపం, రాత్రి చుక్క చూసి తినమంటారు. ఆ చుక్క చూసేటప్పటికి నీకు చుక్కలు కనబడుతూ ఉంటాయి. ఇంకా అప్పుడు ఏం తినాలన్నా ఎక్కదు. అందుకని ఎంత తింటారు? తక్కువ తింటారు. బాగా ఏం పెట్టారండి మన వాళ్ళు. దీన్ని ఏమంటారు? కార్తీక మాసం అంతా నేను నష్టం చేస్తే ఎంత పుణ్యమో. పుణ్యం మాట దేవుడు ఎరుగు. నువ్వు ఆరోగ్యంగా ఉండడమే మహా భాగ్యం, అదే పుణ్యం కదా. చెప్పండి, ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం కాళ్ళు కూర్చోలేము, కళ్ళతో చూడలేము, ఇలా కూర్చోలేము, నీరసము, తలకాయ వాలిపోతుంది, చేతులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏం కోరుకుంటారు? చెప్పండి, ఏం కోరుకుంటారు చెప్పండి? మీరు మంచి సినిమా వస్తుంది దానికి వెళ్ళాలని కోరుకుంటారా? ఏం కోరుకుంటారు అక్కడికి వెళ్ళి? లేకపోతే కొత్త చీర వచ్చింది షాపులో అది కొనుక్కున్నాను అనుకుంటారా? అప్పుడు ఏం కోరుకుంటారు? ఆరోగ్యం. భగవంతుడు అంటారు, నువ్వు కోరుకోవడం కంటే నువ్వు ఇది ఆచరిస్తే ఆరోగ్యంగానే ఉంటావు కదరా. నీ కోరికను ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? దానికోసం నీ హెల్త్ సీక్రెట్స్ నువ్వు పాటిస్తే నువ్వు హెల్తీగా ఉంటావు. వేరేది కోరుకో, నా దగ్గర చాలా విలువైనది కోరుకో, ఇది నీ చేతుల్లో ఉంది, నువ్వు ఆచరించు అని అంటున్నాడు ఆయన. అందుకే మనకు గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం, ఆ తర్వాత మార్గశిర మాసం, మాఘమాసం, రథసప్తమి దాకా ఇవన్నీ మనం ఆచరించాల్సినవి కదా. హిందూ ధర్మం, హిందువులు ఏవో బోళ్ళు చెప్తారులే, వీళ్ళకేం పని పాటలేదు. అది మన మీద ఆ చులకన భావన మనకే వచ్చేలా, మనకే కలిగేలా, ఏవో బోళ్ళు చెప్తారులేండి ఏం చేస్తామని మనకే అనిపించేలాంటి ఒక వాతావరణం మన చుట్టూ తయారైపోయింది. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ఆ వాతావరణాన్ని పోగొట్టాలి అంటే ఒక ఆలోచన, ఒక అభిప్రాయము, ఇది మన దాని వెనక ఉన్నటువంటి తాత్పర్యము అని చెప్పడం ప్రధానమైన కర్తవ్యం కదా.
అది మీకు చెప్పాలి, మీ ద్వారా మీ పిల్లలకి చేరవేయాలి, ఇది ఇంకా భావి తరాలకి చేరాలి. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో మీరు చూడండి, ఈ దక్షిణాయనాలంతా కూడా ఉపవాసాలేనా? అవునా? నవరాత్రులు, శివరాత్రులు, ఉగాది ఇవి అన్నీ వస్తుంటాయి, అయిపోతాయి. ఇప్పుడు మీరు మళ్ళీ చూడండి, ఉగాది నుంచి మనకంతా పండుగలు వస్తాయి. ఇప్పుడేమో దీక్షలు, ఉపవాసాలు కాదు, దీక్షలు. దీక్ష అంటే అయ్యప్ప దీక్ష ఇప్పుడే మొత్తం. కానీ అయ్యప్ప దీక్ష విశేషం ఏంటంటే అది మరి ఆ భిక్షలు అది చాలా బీభత్సంగా ఉంటుంది. అది ఎలాగ మరి ఏమిటో అది ఎక్కడో సంథింగ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చేస్తుంది అది. ఈ దక్షిణాయనం అంతా కూడా దీక్షలు పెట్టారు, అంటే ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు, నోములు ఇవన్నీ పెట్టారు. ఉత్తరాయణం నుంచి మళ్ళీ దక్షిణాయనం వచ్చేవాళ్ళకి అన్ని పండుగలే. అరిసెలు, బూరెలు, పానకం, వడపప్పు, వడలు, భక్ష్యాలు, భోజ్యాలు, ఇవి ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ సూర్యుడు బాగా వచ్చిన తర్వాత ఇవన్నీ పెట్టారు. అంతకంటే గొప్ప సైన్స్ ఎక్కడ ఉంటుంది? 365 రోజులు దరిద్రం పట్టినట్టు ఆ బ్రెడ్ పీక్కుని తినేటువంటి కల్చర్ కావాలా? లేదు, రోజు రోజుకి వెరైటీ ఇచ్చి 365 రోజులు 365 వెరైటీలు ఇచ్చే ఈ భారతదేశంలో పుట్టిన గొప్ప కల్చర్కి కావాలా? 365 రోజులు ఏమీ లేనట్టు ఆ జైల్లో పడేసినోడు పీక్కు తినే బ్రెడ్ లాగా మనం కూడా ఇంట్లో కూర్చుని ఆ బ్రెడ్కి జామ్ పూసి ఒక రోజు, ఆ బ్రెడ్కి బటర్ పూసి ఒక రోజు, ఆ బ్రెడ్కి ఇంకోటి సాస్ పూసి ఇంకో రోజు, ఆ బ్రెడ్కి ఏమీ దొరకకపోతే వాడిని పూసుకుని ఒక రోజు, దరిద్రం బట్టి ఇదే తిని బతకాలని వాడు అలాగా ఆలోచిస్తూ ఆ బ్రెడ్ 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 ఎప్పుడు, అందుకనే వాడు రెడ్గా ఉన్నాడంటే ఏముంది? నేను అటంతా తిరిగి వీళ్ళకి పాపం తిండి తిప్పలేదు మనుషులు, వీళ్ళకి ఏం బతుకు వీళ్ళకి పాపం ఏం సంపాదించినా బ్రెడ్డే, అంతే కదా. ఇప్పుడు మనకు బ్రెడ్ ఎవరికి ఇస్తారండి? మన పూర్వ రోజుల్లో పేషెంట్కి, ఆడంతా నిత్యం పేషెంట్ వాళ్ళు, అందుకనే బ్రెడ్ తింటూ బతుకుతున్నారు. మనం ఉదయం ఇడ్లీ, దోశ, అసలు ఏమిటి అసలు మనకి పదార్థాలు చూస్తే అసలు మామూలు పదార్థాలు, పొళ్ళు, పచ్చళ్ళు, అసలు కూరగాయలు, అసలు ఏమిటి ఒక్క వెరైటీనా? ఒక్క కూరగాయతోటే ఒక 20-30 రకాలు. అందులో ఇప్పుడు ఈ కరోనాలో యూట్యూబ్లో చేసిన పదార్థాలు చూస్తుంటే ఎవరికి పైత్యాన్ని వాడు అందులో పెట్టేసి అది మొత్తం పైత్యాన్ని పంచి మొత్తం ఆ వీడియోలు పెట్టి చేస్తూ పోతూ ఉండడమే. అది చూస్తుంటే నిజంగా కరోనా అందరూ బిజీ ఉన్నారు. అంతకుముందు ఒకటి వండడానికి చాలా కింద మీద పడిపోయేవాళ్ళు. ఇప్పుడు వీడియో పెట్టి 4 రకాలు వండితే ఆయన అనేవాడు, ఇన్ని వండేవాడంటే ప్రయోగం, ఇందులో ఏది పైకి వెళ్తుందో తెలియదు, ఏది పేలుతుందో తెలియదు. ఎంజాయ్ చేశారు ఒక రకంగా, కరోనాలో నిజంగా బాగా ఎంజాయ్ చేశారు. ఏ దేశం హ్యాపీగా ఎంజాయ్ చేసింది కరోనాలో ప్రపంచంలో చెప్పండి? ఎందుకంటే మీరు చైనా ఏ దేశం ఆ బ్రెడ్లు తిని మెంటల్ ఇచ్చి ఇంట్లో పడుతూ తెచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనోళ్ళు లాక్డౌన్ అయిన తప్ప ఏం బయటికి వెళ్తామండి, ఆయన ఇంట్లోనే ఉంటామన్న స్థాయికి వచ్చారు. అంటే మనం హెల్తీగా ఉన్నామా, ఎలా ఉన్నాం చెప్పండి? అది కల్చర్ ఇంత గొప్పది ఈ దేశంలో. ఈ ఒక ఆయన అన్నాడు, బా కరోనా ఏంటో తెలియదు కానీ ఫ్రీగా ఇంట్లో ఎలా గడిచిపోయిందో అన్నాడు. సో నిజంగా ఆలోచిస్తే మనము కరోనాని కూడా చాలా చక్కగా సద్వినియోగం చేస్తున్నారు చాలా మంది. ఫుల్లీ దాన్ని దే మేడ్ యూజ్ ఆఫ్ కరోనా చాలా బాగా. యోగాలు చేసేవాళ్ళు యోగాలు చేయడం, తినేటోళ్ళు తింటూ ఉండడం, ఇంకా ఆ టీవీలు చూసేటోళ్ళు టీవీలు చూస్తూ ఉండడం, ఇంకా కబుర్లు చెప్పుకునేటోళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే ఆ ఫోన్లు ఆన్ చేసి ఇంకా అసలు ఉదయం ఆన్ చేస్తే ఇంక రాత్రి దాకా అది రన్నింగ్ కామెంటరీ లాగా వీడియోలు చూసి వంటలు చేసేటోళ్ళు చేస్తూ ఉండడం. ఇంకా అసలు ఇంట్లో అంతా సందడే కదా. 1 year పండగ జరిగింది ఇంట్లో. ప్రపంచం మొత్తానికి దండగా, భారతదేశానికి మాత్రం ఏం గొప్పగా ఉంది. కారణం ఏంటి? ఇదే కాదు. పారాయణాలు చేసేవాళ్ళు పారాయణ, పూజలు చేసుకునేవాళ్ళు పూజలు, జపాలు చేసుకునేవాళ్ళు జపాలు.
అది ఈ ప్రవచనాలు వినేటోళ్ళు ప్రవచనాలు వినడం. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మొత్తం మీద నా ఫోన్ నెంబర్ పట్టుకొని తరం వాడి కూడా నాకు తెలియదు. మిమ్మల్ని నేను ఇంతవరకు అసలు ఎలా మిస్ అయ్యానో నాకు చాలా బాధపడుతున్నానండి అన్నాడు. అసలు ఇప్పుడు నువ్వు పలకరించడమే నాకు బాధ మొదలైనట్టుగా ఉంటుందా, నీ సమస్య అది ఎందుకు ఫోన్ చేసావురా, ఏమి నీ సమస్య ఏమిటి చెప్పానంటే, నేను అలా యథాలాపంగా అలా యూట్యూబ్లో చూస్తుంటే మీరు ఒకటి ఏదో వీడియో వచ్చిందండి, అది చూడటం మొదలు పెట్టాను. ఇంకా అక్కడి నుంచి సెర్చ్ చేస్తూ మీరంతా చూశాను. ఏమిటి మీకేంటి ఆఖరికి ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడు వచ్చి కలిసి మీతో నేను కొన్ని తెలుసుకొని మీతో ప్రయాణం చేయాలనుకుంటున్నాను, చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. కరోనా ఉపయోగపడింది వాడు. అతను వాళ్ళ ఆవిడ్ని కరోనా టైం ముందు ఏదో సమస్య వచ్చి వదిలేసి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య సమస్య వచ్చి నా స్పీచెస్ విన్న తర్వాత ఒక 40 రోజులు 50 రోజులు విన్నాడు. విన్న తర్వాత ఎక్కడో పర్మిషన్ పెట్టుకుని మొత్తం మీద వెళ్ళి వాళ్ళ ఆవిడ ఇంట్లోకి తెచ్చిపెట్టుకుని అసలు అద్భుతంగా అయింది. వాళ్ళ ఆవిడ అసలు ఎందుకు ఇలా ఎలా మారాడు, ఏంటైంది ఇతనికి అంటే ఏమో అయ్యి ఉంటుంది అని అనుకుందట. ఆ తర్వాత ఇతను రోజు నా స్పీచ్లు పెట్టుకుని వింటూ ఉన్నాడు. రాత్రి కుదిరినప్పుడు ఉదయం మధ్యాహ్నం అలాగా ఆవిడ వినడం మొదలుపెట్టింది. ఆవిడ వినింది. విన్న తర్వాత వాళ్ళు మొత్తం అంతా పూర్తయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చెప్పారు, జీవితంలో మేమిద్దరం ఒక ఆలోచనకు వచ్చామంటే ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోయి విడిపోతాం కదా, బతికుండగా దరిద్రం విడిపోవడం ఎందుకు, హాయిగా కలుస్తున్నామని నిర్ణయానికి వచ్చాను. ఒక స్పీచ్లో చెప్పాను, చచ్చిన తర్వాత ఎలాగో విడిపోతారు అంతే కదా. కావంటే ఏంటి, విడగొట్టడమే. అంటే ఇప్పుడు విడిపోవడం అనేది ఏంటి, చచ్చినందుకు సమానం. సో ఆలోచన చేసుకోండి. ఇంక మరీ కుదరదంటే ఇంకా అది మీ ఇష్టంగా నేను చెప్పలేను. కానీ అంటే ఎవరి సమస్యలు వాడికి ఉంటాయి, ఎవరి బాధలు లోపల ఎలా ఉంటాయో చెప్పలేదు. కానీ సరిగ్గా మనస్సుని కనుక ట్యూన్ చేసుకోగలిగితే భర్త కానీ భార్య కానీ అసలు ఒక ఇల్లు ఒక అద్భుతమైన దేవాలయం. అందుకే మన ఋషులు అన్నారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. అందుకే మనల్ని మనం అలా సంస్కరించుకునేదానికి ఒక కేంద్రం కావాలి, ఒక క్షేత్రం కావాలి. కాబట్టి ఒక దేవాలయం అనేటువంటి ఒక ప్రాకారాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేశారు. మనల్ని మనం సంస్కరించుకునేదానికి, మనల్ని మనం ఒక్కసారి రీఛార్జ్ చేసుకునేదానికి, మనల్ని పక్కాగా మనలో ఒక శక్తిని నింపుకునేదానికి దేవాలయం అనేటువంటిది పెట్టారు. మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా సెల్ ఫోన్ వాడితే సాయంత్రమో మధ్యాహ్నమో దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, రెడ్లోకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం నాన్న, ఏం చేస్తాంగా బ్యాటరీ సెల్లు ఛార్జింగ్ పవర్ పాయింట్లో పెడతామన్నారు. సరే మీరు ఏమిటో చెప్తారు, వాడు కరెక్ట్గా ఆ పదం చెప్తారు. మీకు నాకు చాలా జనరేషన్ గ్యాప్ ఉంది. వాడికి నాకు చాలా దగ్గరలో వేవ్ లెంత్ బాగానే ఉంది. అంటే మీరు వాడేటప్పుడు కరెక్ట్ పదాలు వాడాలి. మీరేమన్నారు, ఛార్జింగ్ చేస్తారండి. సరే డబ్బులు అయిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, రీఛార్జ్. ఆ రీఛార్జ్కి ఛార్జింగ్కి తేడా చాలా ఏంటంటే డిఫరెన్స్ కాదు. అందుకనే దాన్ని పవర్ ఛార్జర్ అంటారు. ఏమంటారు, దాన్నేమో మనీ ఛార్జర్ అంటారు. రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి. అందుకని వాడు ఏమన్నాడు, పవర్ పాయింట్లో పెట్టాలి. చూసారా, కరెక్ట్ పాయింట్లో క్లియర్ పాయింట్లో ఉంది. అంతేనా కాదా? ఉదయం నుంచి వాడితే దాని బ్యాటరీ డౌన్ అవుతుంది, దాన్ని మళ్ళీ మనం పవర్ మళ్ళీ ఎక్కిస్తాం. అలాగే మనం జీవితంలో బతికేస్తాం. భర్త, భార్య, లేకపోతే పిల్లలు, ఇల్లు, ఫ్రెండ్స్, బంధువులు, వాళ్ళు వీళ్ళు అన్నిటితో మనం షేర్ అయిపోతుంది మన ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మనం ఉదయం లేస్తే గుర్తుపెట్టుకోండి, ఉదయం లేవగానే మన లోపల ఒక శక్తి ఉంటుంది. ఇంతని ఒక ఆ బ్యాటరీ తాలూకా వాల్యూమ్ ఎలా ఉంటుందో అంత ఉంటుంది ప్రతి మనిషిలో. అది వాళ్ళ
ఎంబాడిమెంట్కి తగ్గట్టుగా వాళ్ళ తత్వానికి తగ్గట్టుగా ఇంత ఎనర్జీ అని ఉంటుంది. ఆ ఎనర్జీని మనం దేనికి ఖర్చు పెట్టేస్తుంటామో ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మాట్లాడితే కొంత, చూస్తే కొంత, నడిస్తే కొంత, తింటే కొంత, పలకరిస్తే కొంత, పడుకుంటే కొంత, లేస్తే కొంత, ఇలాగ రకరకాలుగా మన ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది. ఆ ఎనర్జీయే కదండి. మీరు నడిచారంటే ఎనర్జీ, మాట్లాడారంటే ఎనర్జీ. ఇప్పుడు నేను గంట సేపు మాట్లాడారంటే ఎంత ఎనర్జీ డిశ్చార్జ్ అయిపోతుంది కదా. మీరు కూర్చుని చూస్తున్నారు కదా, మీరు అనుకుంటారు స్వామీజీ పాపం చాలా కష్టపడ్డారు మాట్లాడి, ఎంత ఎనర్జీ పోతుందో అని అనుకుంటారు కదా. మీరు కూర్చున్నా మీలో ఉన్న ఎనర్జీ కూడా పోతూనే ఉంటుంది. ఎందుకని మీరు కూర్చున్నారు, అక్కడ బాడీని కూర్చోబెట్టారు. కూర్చోవాలి అని అంటే మీ బాడీని అక్కడ ఎనర్జీ కావాలి. నిలబడాలి అని అంటే ఎనర్జీ కావాలి. పడుకోవాలి అంటే ఎనర్జీ కావాలి. ప్రతిదానికి ఎనర్జీని ఉపయోగిస్తూ పోతూ ఉంటాం. ఈ కాడు గోపుతున్నట్టు మన ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు దాన్ని మళ్ళీ ఎనర్జైజ్ చేస్తాం ఎక్కడ చేశాండి? అది ఒక్క దేవాలయంలో మాత్రమే చేసుకోవచ్చు. ఒక్క దేవాలయంలో చేసుకోగలం. ఆ దేవాలయంలో ఎందుకు చేసుకోగలం? ఎలా చేసుకోగలం? ఎందుకు మిగతా మతాల్లో వాటిని దేవాలయాలు అనలేము? ఎందుకు హిందూ ధర్మంలో మాత్రమే దీన్ని దేవాలయం అంటారు? ఏ మతంలో దేవాలయాలు లేవు. ఒకవేళ వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటే అది పొరపాటు. ఏదో మనం రాసాం కాబట్టి దాన్ని కాపీ కొట్టచ్చు. కానీ దేవాలయం అనే దానికి ఒక రహస్యం ఉంది. దేవాలయం అనే పదం వెనక, దేవాలయం అనే శబ్దం వెనక ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. మీకు అది ఐడియా లేదు. అందుకే అన్ని దేవాలయాలు అంటాం. చర్చ్ ఈజ్ నాట్ దేవాలయం, మసీద్ ఈజ్ నాట్ దేవాలయం. అర్థమైందండి? దేవాలయానికి కొన్ని ప్రామాణికతలు ఉంటాయి, అప్పుడే దాన్ని దేవాలయం అంటాం. ఉంటేనే కదా. ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషను. ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి, ఫైర్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామా? చెప్పండి. ఇల్లు నిప్పట్టుకుంది అనుకోండి, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తామా? చెప్పండి. రెండు స్టేషన్లే కదా అని వెళ్ళిపోతే చెప్పండి, ఏది జరగదు. అలాగే దేవాలయము అనేటువంటి దానికి కొన్ని ప్రామాణికతలు ఉన్నాయి. ఆ ప్రామాణికతలు ఉంటేనే దాన్ని దేవాలయం అంటాము. ఆ దేవాలయంలోనే ఈ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ ఆవాహన జరుగుతుంది. మనం అందుకనే రోజు అక్కడికి వెళ్ళాలి. ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవాలి. అది చూపు ద్వారా వస్తుంది, ఘంటానాదం ద్వారా వస్తుంది, ఓంకారం ఉత్పత్తి చేయడం ద్వారా వస్తుంది, తీర్థం ద్వారా వస్తుంది, అక్కడ కూర్చొని జపం చేసే దాని ద్వారా వస్తుంది, అక్కడ జరిగే హోమం ద్వారా వస్తుంది, చేసే ప్రదక్షిణ ద్వారా వస్తుంది, కూర్చొని చేసే ధ్యానం ద్వారా వస్తుంది. ఇలా 9 రకాలుగా ఒక దేవాలయంలోకి వెళితే మనకు 9 రకాల శక్తులు మనకు వనగూడుతూ ఉంటాయి. ఎందుకని? మనకు 9 ద్వారాల నుంచి మన శక్తులు వెళుతూ ఉంటాయి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. మన లోపల ఉన్న శక్తి 9 ద్వారాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకనే దేవాలయానికి వెళితే 9 రకాల శక్తులతో మనల్ని మనం కాపాడుకోబడతాము. అందుకనే నవరాత్ర దీక్ష అని ఎందుకన్నారంటే ఆ 9 రకాల శక్తుల్ని మనం వనగూర్చుకునే దానికి చేసే దీక్ష. కాబట్టి ఇది ఒక పెద్ద శాస్త్రం. ఇప్పుడు అది మొదలు పెడితే నేను చేరుకోవాల్సిన ప్రదేశం మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. నేను కూడా ఇప్పుడు రథం వేసుకొని బయలుదేరాలి. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి ఆలయానికి నేను రావడం, విశ్వం గారు నన్ను పిలవడం, నిజంగా ఈరోజు వచ్చిన తర్వాత నాకు ఎందుకు ఆనందం కలిగిందనంటే, ఇక్కడ ఒక్క కులం కాదు, అమ్మవారిని సర్వవర్ణోపశోభిత అని అంటారు. అంటే అన్ని వర్ణాల చేత అమ్మవారు శోభిస్తుంది. అలాగే సత్యనారాయణ స్వామి ఆలయం భవిష్యత్తులో హిందూ దేవాలయాలకి ఒక అద్భుతమైన ప్రతిరూపంగా మారాలి. ఈ సత్యనారాయణ స్వామి ఇది ఒక కులానికి పరిమితం కాదు, అన్ని కులాలు ఉన్నాయి. ఈవెన్ కులాలే కాదు, జైన్లు కూడా ఉన్నాయి. అదిగో
ఆయన కూడా దీంట్లో మెంబరే కదా, వైస్ ప్రెసిడెంట్ ఆయన. అంటే ఈ దేవాలయము నాకు నిజంగా ఎందుకు ఆనందం కలిగింది అంటే, ఇలా ప్రతి దేవాలయంలో అన్ని కులాలు కలిసి ఆ దైవానికి ఆ ధర్మానికి ఒక్కళ్ళం అనిపించుకో. అందుకనే నా వాక్యం కూడా, నా శ్లోగం కూడా, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. గడప లోపలే కులం, గడప దాటితే. నిజంగా అలా ఉండగలిగిన రోజునే ఈ ధర్మానికి ఒక వైభవం వస్తుంది. మేము హిందువులం ఏమిటి హిందుత్వము? ఇప్పుడు ఈ రహస్యం తెలియకపోతే రథసప్తమి ఎవరికీ తెలియదు. ఇప్పుడు వచ్చే రథసప్తమి మీరు వదులుకుంటారా? చచ్చినా వదులు. అసలు ఆయన ఒకవేళ ఒక అరగంట లేట్ అయితే రథానికైనా అడ్డుపడి ఆపి, ఉండరా బాబు నా పూజ అయిన తర్వాత బయలుదేరా. మేము ఎలాగో కొంత లేట్లో నడిచినా నువ్వు మటుకు షార్ప్ ఉంటావు, బట్ మా కోసం ఆవిరా బాబుని వాడిని ఆపి, కాళ్ళు కొట్టుకుని రథం పట్టి ఈడ్చుకుని వెనకాలకి ఆపి కట్టేసి పూజ చేసిన తర్వాత నేను వదులుతాను. మన కోసం కష్టపడేటువంటి ఆ దైవం. అర్థమైందా? కాబట్టి మీ అందరితో ఎంత మాట్లాడుతున్నా మీకు ఎనర్జీ ఏం పోవట్లేదు, మీ ప్రమాణమే ఉన్నారు. నాకు కొట్టిదే, నాకు కూడా ఏం పోదు. కానీ నేను ఇంత దూరం వచ్చినా నాకు అలసట లేదు, ఏమీ లేదు. కింద వర్షం అన్నారు, మనందరూ అసలు వర్షంలో ఎంత నీళ్లు పడ్డాయో తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ కూర్చొని అసలు మనకి ఏమీ ఇది లేకుండా అందరూ భక్తితో వచ్చారు. ఇక్కడ పైన నిండిపోయారు, కింద నిండిపోయారు, మొత్తం అంతా నిండారు, బయట కూడా నిలబడి ఉన్నారు. సో అనంతపురంలో నన్ను ఇంత ప్రేమిస్తున్నారు అని అంటే ఇక్కడ ప్రేమ ఒక అనంతమైన ప్రేమ. అంటే అనంతపురం అని అంటే ఏంటి? అనంతం ప్రేమ అనంతం. ఇక్కడ మీ భక్తికి అనంత్యం, అలాగనే మీలో కలుపుగోరుతనానికి ఒక అనంతమైనటువంటి నిదర్శనం. కాబట్టి నేను తరచు వస్తాను. ఇక్కడ అనంతపురానికి మరో రుణం కూడా ఉంది నాది, తీర్చుకునేది. అక్కడ మనం ఏదైతే కులాలకు అతీతంగా మనం ఆవాస్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున దాని కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దాని నిమిత్తంగా అక్కడ ఒక నిర్మాణం జరుగుతుంది, పిల్లలకి ఆశ్రయాన్ని ఇచ్చి. ఇగో మన రండి, ఈ వయసులో కూడా మీరు వినుంటారు, సుధీంద్రమూర్తి గారిని ఉండేవారు. ఆయన అందరికీ యోగా అవి నేర్పుతూ అవి చేశారు, ఆయన కాలం చేశారు. వారు కూడా అలా అందరినీ పలకరించి, నేను 2 సార్లు ప్రవచనాలకు వచ్చినప్పుడు వచ్చే డబ్బు దానికి ఇచ్చి అలా చేస్తూ తీసుకొచ్చాము. ఈసారి నేను అనంతపురం వస్తాను. ఈసారి మాత్రం అది పూర్తయ్యేలాగానే నేను మీ అందరికీ మంచి ప్రవచనం చెప్తాను. నాకు దానికి తగ్గ పారితోషికం ఇవ్వాలి. ఆ పారితోషికంతో ఆ నిర్మాణం జరగాలి, అది పూర్తయిపోవాలి. అక్కడ ఎంతోమంది పేదరికంతో మగ్గుతున్న పిల్లలందరికీ ఒక మంచి ఒక నీడని మనందరి కాంట్రిబ్యూషన్. ఇప్పుడు నా ప్రవచనం విని మీలో ఏం మార్పు వస్తుందో లేదో నాకైతే కళ్ళకు తెలియదు కదా, కానీ మీరు ఇచ్చిన ద్రవ్యంతో కొన్ని జీవితాలు మారిపోతాయి, కొన్ని తరాలు మారుతాయి. అలా దానికోసం నేను తప్పకుండా వస్తాను. నేను వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. దానికి డేట్ కూడా విశ్వం గారు, ఆయన కూడా ఇప్పుడు అనంతపురం వచ్చేసారు, స్థిరపడ్డారు. కాబట్టి నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తారు. ఒక పెద్ద ఎత్తున మైదానంలో మనం పెట్టుకుందాం. మీరందరూ దాన్ని నిర్వహించాలి. కుల మతాలకు అతీతంగా, అంటే మతాలు నేను చెప్పలేకపోవచ్చు, కానీ జైలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళ గురించి మనం ఏం తెలియదు. కానీ సో కులాలకు అతీతంగా హిందూ సమాజం మొత్తం కలిసి ఒక మంచి కార్యక్రమం నిర్వహిద్దాం. మంచి ప్రవచనం. నేను హిందుత్వం అంటే ఎంత అనిర్వచనీయమైనది, ఎంత గొప్పదో ప్రతి అంశము, ప్రతి అడుగునా మీకు నేను దాన్ని వివరించి చెప్తాను. మీ పిల్లలు కూడా అర్థం చేసుకునేలాగా మీరిచ్చే ఆ పారితోషికంతో అనంతపురంలో ఒక అద్భుతమైన ఆవాసం ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రథసప్తమి నాడు నేను మీ అందరితో గడపడం, మీ అందరినీ కలవడం, ఉదయం చూశాను, మళ్ళీ సాయంత్రం మీరందరూ విన్నారు, మీరందరూ ఆనందించారని అనుకుంటున్నాను. ఆనందించారని అంటే ఇప్పుడు కొట్టే వెళ్ళిపోమని కొడుతున్నారా? ఓకే, సరే. అయితే
తప్పకుండా నేను వస్తాను. మంచి ప్రవచనం అంటే అరే మన జీవితంలో ఇలాంటివి వినాలి, ఇదే కావాలి, ఇది మాకే కాదు మా తర్వాత తరానికి ఇది అద్భుతమైనటువంటి మార్గదర్శనం అన్నట్టుగా మీకు ఆరోగ్యపరంగా కానీ లేదు అన్ని రకాలుగా ఒక వ్యక్తి ఏ రకంగా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి అంశాల మీద మీ అందరితో నేను ఎన్ని రోజులు పెట్టుకోవాలో నేను ఆలోచించి నా సమయం కేటాయించి అనంతపురం వస్తాను. నేను వచ్చినప్పుడు మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి అందరూ గట్టిగా నాతో పాటు కూర్చున్న చోటే గట్టిగా చెప్పండి ఒకసారి. నాకు ఇష్టమైన మంత్రం ఏంటనంటే నాకు దేశం కోసం ధర్మం కోసం అవి రెండింటి కోసం బతకాలి. మామూలుగా గుండె ఎలా కొట్టుకుంటుంది లబ్డబ్బని, నాకైతే దేశం కోసం ధర్మం కోసం, దేశం కోసం ధర్మం కోసం అనేది నాకు చాలా ఇష్టమైన పదం. సో కాబట్టి గట్టిగా మీరందరూ నేను బాగా ఇష్టపడేటువంటి దాన్ని ఇప్పుడు నేను సంతృప్తిగా వెళ్ళడానికి మీరందరూ ఒకసారి గట్టిగా నాతో చెప్పాలి. పిడికలు బిగించి ఒకసారి గట్టిగా చెప్పండి నాతో పాటు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. తోటి చేతులు ఎత్తి మన భారత మాతని మనం చెప్పుకోకపోతే ఎంత హీనపరుస్తున్నాం కదా. మన తల్లి మన భారత భూమి ఇన్ని ఇచ్చేసింది కదా. మనం ఒకసారి నోటితో జై అని చెప్తే మనకు పోయేదేముంది. మీరు జై చెప్పకపోతే ఆవిడ నై చెప్పిందని అంటే అయిపోయినట్టు. సో కాబట్టి గట్టిగా చెప్పండి ఒకసారి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. నేనైతే మీ అందరినీ చూసి మీతో మాట్లాడి ఇంత సమయం వెచ్చించి నేనైతే సంతృప్తిగా వెళ్తున్నాను. మీరందరూ పరిపూర్ణంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.